కోక్యూటేన్ ఈ పదం ఎప్పుడైనా విన్నారా? దీన్ని యుబిక్వినాన్ అని కూడా అంటారు. ఇది కొవ్వులో కరిగే విటమిన్ లాంటి పదార్థం. ఇది టైరోసిన్ అనే ఎమినో యాసిడ్ నుంచి శరీరం ఉత్పత్తి చేసుకుంటుందన్నమాట. కానీ ఇది అంత సులభం కాదు. దీనికోసం 8 విటమిన్లు, కొన్ని ట్రేస్ మినరల్స్ అవసరం అవుతాయి. అందులో ఏ ఒక్క పోషకం లభించకపోయినా శరీరం దీన్ని ఉత్పత్తి చేసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇది శరీరంలో ఎంజైమ్లు ఉత్పత్తి చేయడానికి యూజ్ అయ్యే కో ఎంజైమ్ అన్నమాట. కో ఎంజైమ్ క్యూటెన్ అనేది 3 రకాల ఎంజైమ్లు, ముఖ్యమైన ఎంజైమ్లు ఉత్పత్తి చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మన కణంలో మైటోకాండ్రియా అనేది ఉంటుంది. ఈ సెల్లో ఉండే మైటోకాండ్రియా లైక్ బ్యాటరీ లాగా అన్నమాట. ఇక్కడ నుంచే మనకు శక్తి అనేది విడుదలవుతుంది. అందుకే దాన్ని కణశక్తి భాండాగారం అంటారు. ఇది ఏటీపీని ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సో కణానికి ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. అలాగే ఇది యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. అలాగే కణాలని మెయింటైన్ చేయడానికి, వాటిని రిపేర్ చేయడానికి కూడా కోఎంజైమ్ క్యూటెన్ అనేది హెల్ప్ చేస్తుంది. మరి ఇది ఎందులో లభిస్తుంది? ఆహారంలో చాలా తక్కువగా లభిస్తుంది. సార్డైన్ చేపలు, మ్యాక్రెల్ చేపలు, గొడ్డు మాంసం, వేరుశెనగలు వీటి నుంచి లభిస్తుంది అనమాట. కానీ 40+ ఇయర్స్ వచ్చాక మన శరీరంలో కోఎంజైమ్ క్యూటెన్ అనేది దానంతట అదే ఉత్పత్తి అవడం తగ్గిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మెయిన్ కండరాలకి ప్రాబ్లం అవుతుంది, మెయిన్ గా హార్ట్ హెల్త్ కి ప్రాబ్లం అవుతుంది. సో ఈ కోక్యూటెన్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేయడం వల్ల మనకి హార్ట్ హెల్త్ బాగుండడమే కాదు, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి అండ్ నర్వ్ హెల్త్ కూడా బాగుంటుంది అనమాట. అంటే న్యూరలాజికల్ గా కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. లైక్ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ అండ్ మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో కూడా దీన్ని వాడడం జరుగుతుంది అనమాట. మనకి యాంటీ ఏజింగ్ గా కూడా ఉపయోగపడుతుంది. మరి దీన్ని డైట్ లో ఎలా మెయింటైన్ చేయాలి, నేచురల్ గా ఎలా తీసుకోవాలి, మరిన్ని వివరాల కోసం పింగ్ మీ, ఐమ్ కిరణ్, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. థ్యాంక్ యూ.